వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మంచి మూవీ అప్డేట్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటో కాదు, అవతార పురుషుడు రాముడు వచ్చాడు అంట. దానికి సంబంధించిన బాలీవుడ్ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామాయణ ప్రాజెక్టు నుంచి ఎట్టకేలకు గ్లిమ్స్ వచ్చింది. అవతార పురుషుడు పురుషోత్తముడు రాముణ్ణి హైలైట్ చేస్తూ విడుదలైన ఈ గ్లిమ్సీలో రణవీర్ కపూర్ తన లుక్తో ఆకట్టుకున్నాడు. యానిమల్లో కనిపించిన రణవీర్ ఇతడేనా అన్నంత సాత్వికంగా కనిపించాడు. గ్లిమ్స్లో విజువల్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా భారతనాన్ని గ్లిమ్స్ చూపించింది. అందరికీ తెలిసిన కథ కాబట్టి గ్లిమ్సీలో స్టోరీ చెప్పాలనే ప్రయత్నం చేయట్లేదు. అయితే రాముడి పట్టాభిషేకం పాటు ఆ వనవాసానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వనవాసంలో భాగంగా రాక్షసులతో చేసిన యుద్ధాలను కూడా గ్లిమ్సీలో ఎక్కువగా చూపించారు. ఈ దృశ్యాల్లో గ్రాఫిక్స్ కనువిందు చేస్తున్నాయి. మరోవైపు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా ఎంతో పరిణితి చూపించారు. ఇతిహాస ఔన్నత్యాన్ని కించపరచకుండా పాత్రల్ని వాతావరణాన్ని చూపించారు. గ్లిమ్స్లో మరికొన్ని ఇతర పాత్రల్ని కూడా చూపించినప్పటికీ అవి అంతగా హైలైట్ అవ్వలేదు. నితిన్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమా 2 భాగాలుగా రానుంది. మొత్తం ఖర్చు 4,000 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. తొలి భాగానికి 800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సో ఇది భారీ మన ఇండియా లెవెల్లోనే చాలా పెద్ద సినిమా అనమాట. కోర్స్ రామాయణం గురించి తెలియని భారతీయుడు ఉండడు, కానీ రామాయణంకి సంబంధించి పార్ట్ 1 పార్ట్ 2గా రాబోతుందంటే అది కూడా 4,000 కోట్ల అంటే మామూలు విషయం కాదు. చూడాలి ఎంత బాగుంటుందో. అసలు ఈ సినిమాలో ఉండే హైలైట్స్ ఏంటో అసలు చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ మొన్నటి వరకు అయితే సీతాదేవిగా మన తెలుగు హీరోయిన్ అయినటువంటి సాయి పల్లవిని అనుకున్నారు, కానీ ఇప్పుడు ఏంటి ఎవరు అనేది మాత్రం చూడాల్సిందే. నిజంగా చెప్పాలంటే రాముడి గెటప్లో రణవీర్ కపూర్ అయితే అద్దిరిపోయిండు. అఫ్కోర్స్ ఎనిమల్ సినిమాలో చూసినట్టయితే మొత్తం భయానకం, బీభత్సం, మొత్తం రక్తసిక్తం అనమాట. అసలు బామ్మో ఇంట్లున్నాడేంటి బాబు రణవీర్ సింగ్ కపూర్ అని అయితే అనిపించింది. కానీ మర్యాద పురుషోత్తముడు అయినటువంటి రాముని గెటప్లో మన రణవీర్ కపూర్ రావడం అది ఎంత బాగా చూపులకే ఎంత బాగుందంటే ఇంకా సినిమా ఎంత బాగుంటుందో ఇంకా చెప్పలేం. సో ఇదండి మన రాము అవతారం ఎత్తినటువంటి అవతార పురుషుడు రాముడు గెటప్ ఇది. ఇంకా మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు ఇలాగే వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.